Okay, dear students. Yes. Okay, dear students. Right. In previous class, we discussed about numerical problems on the moving curved plate that strikes one of its tips. Okay. Similar problems which are sim- given in textbook. Different type of models. Similar concept but different types of models. It very important type of model problems. Today we are going to discuss. Okay. There are two problems is there. Two problems have to discuss and learn different formulas, new formulas included in this curved veins topic. Okay. This chapter is from impact objects. Last topic. This chapter లో లాస్ట్ టాపిక్ ఇది. ఓకే. సో లాస్ట్ టాపిక్లో ఏంటి మనం ఇక్కడ మూడు ప్రాబ్లమ్స్ నేర్చుకున్నాం ఇంతకుముందు. ఓకే. సో మూడు ప్రాబ్లమ్స్లో ఏంటి ఇక్కడ ఫస్ట్ థర్డ్ ప్రాబ్లంలో ఓకే కాస్ టీటా కాస్ పై టీటా పై అవుట్లెట్ బ్లేడ్ యాంగిల్ అవుట్లెట్ జెట్ యాంగిల్ తెలుసుకోవడం ఈ విధంగా అనేది నేర్చుకున్నాము. ఓకే. ఇన్లెట్ యాంగిల్స్లో అవుట్లెట్ యాంగిల్స్లో ఏ విధంగా మనము ప్రాబ్లమ్స్ ప్రాక్టీస్ చేసామో తెలుసుకున్నాము. సెకండ్ ప్రాబ్లంలో హైడ్రాలిక్ ఎఫిషియన్సీగా ఏ విధంగా అనుకోవాలి, ఎనర్జీ ఏ విధంగా అనుకుంటాం, వర్క్ డన్ ఏ విధంగా అనుకుంటాం అనేవి అంటే ఫార్ములాస్ యూజ్ చేసి ప్రాబ్లం ప్రాక్టీస్ చేసాము. ఈ గివెన్ ఫార్ములాస్ అనేవి వెరీ వెరీ ఇంపార్టెంట్ అనమాట. ఓకే. వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫార్ములాస్ ఇవి. ఓకే. ప్రాబ్లమ్స్లో మెయిన్గా ఫార్ములాస్ బాగా జాగ్రత్తగా ప్రాక్టీస్ చేయాలి. ఫార్ములాస్లో ఏదైతే ఫార్ములాస్ ఉన్నాయో ఈ ఫార్ములాస్ అన్నీ కూడా బాగా గుర్తుపెట్టుకొని నెంబర్ ఆఫ్ టైమ్స్ నోట్బుక్లో రాస్తూ ఉంటే మీకు మైండ్ గుర్తుంటుంది. ఓకే. సెకండ్ ప్రాబ్లంలో ఓకే ఏంది ఎనర్జీ వర్క్ డన్ అన్నీ కూడా తెలుసుకున్నాం. ఓకే. తర్వాత సైన్ గామా వాల్యూ గామా అంటే ఏంది, దిస్ ఇస్ గామా. ఓకే. ఇక్కడ ఇది పై ఇది బీటా, గామా ఇక్కడ ఉంటుంది ఇక్కడ ఉంటుంది. ఓకే. సో ఇక్కడ యాంగిల్ ఎంత అనేది కూడా కనుక్కోమంటాడు అప్పుడప్పుడు. సో అంటే ఏంది అవుట్లెట్ టిప్ దగ్గర యాంగిల్, ఇక్కడ ఫ్లోయింగ్ వెలాసిటీ యాంగిలే కాకుండా టిప్ దగ్గర జెట్ యాంగిల్ కూడా కనుక్కోమంటాడు. సో టిప్ దగ్గర జెట్ యాంగిల్ని మనం ఏమైనా ఇండికేట్ చేస్తామంటే గామా అని ఇండికేట్ చేస్తాం. సో గామా ఏ విధంగా అనుకుంటామంటే ఈ కోరిలేషను U/sin gamma ఈక్వల్ టు V/sin 120. ఈ రిలేషన్ కూడా గుర్తుపెట్టుకోవాలి. వెరీ వెరీ ఇంపార్టెంట్. ఓకే. తర్వాత టీటాస్ ఇన్లెట్ వేన్ యాంగిల్స్, ఇన్లెట్ వెలాసిటీ ట్రయాంగిల్ యూజ్ చేసి ఇన్లెట్ వేన్ యాంగిల్, ఇన్లెట్ జెట్ యాంగిల్ ఇవన్నీ కనుక్కోవాలి. ఓకే. టాన్ టీటా ఇవన్నీ ఇవైతే ఉన్నాయో ఇవి కాస్తాయి. ఓకే. అవన్నీ కూడా ఇంపార్టెంట్ కోరిలేషన్స్ ఫ్రమ్ ది ఇన్లెట్ వెలాసిటీ ట్రయాంగిల్. సో అవి కూడా మీరు నోట్బుక్లో రాసి ప్రాక్టీస్ చేయాలి ఫార్ములాస్ అన్నీ కూడా. ఓకే. ఓకే. సో తర్వాత ఫస్ట్ ప్రాబ్లంలో ఏం నేర్చుకున్నాము, పై వాల్యూ. ఓకే. అవుట్లెట్ యాంగిల్స్ ఇక్కడ ఏంటి, ఇక్కడ ఫస్ట్ ప్రాబ్లంలో ఇక్కడ రేడియల్ డిశ్చార్జ్ అన్నాం. ఓకే. రేడియల్ డిశ్చార్జ్ కాబట్టి ఇక్కడ VW2 ఈక్వల్ టు VF2 అవుతుంది, బీటా 90 డిగ్రీ అవుతుంది. ఓకే. సార్ ప్రాబ్లం 1 ప్రాబ్లం 3లో రెండు సేమ్ వస్తాయి అవుట్లెట్ వెలాసిటీ యాంగిల్స్. ఎందుకు రేడియల్ డిశ్చార్జ్ అన్నా నార్మల్ డిశ్చార్జ్ అన్నా కూడా మనకు బీటా 90 డిగ్రీ అవుతుంది. సో టర్మ్ ఇవ్వకుండా డిశ్చార్జ్ జెట్ లీవింగ్ ఫ్రమ్ ది అవుట్లెట్ ఎడ్జ్ విత్ నార్మల్ విత్ సమ్ గివెన్ యాంగిల్ అంటే గివ్ లీవింగ్ ఫ్రమ్ ది అవుట్లెట్ టిప్ అంటే మాత్రం జనరల్గా నార్మల్గా రేడియల్గా వర్డ్ మేము మెన్షన్ చేయకుండా జెట్ ఈజ్ లీవింగ్ విత్ అన్ యాంగిల్ సమాన్ యాంగిల్ అన్నాడు అనుకోండి, అప్పుడు సెకండ్ ప్రాబ్లంలో ఇచ్చినట్టుగా సో అవుట్లెట్ వెలాసిటీ ట్రయాంగిల్స్కి రెండు ట్రయాంగిల్ వస్తాయి, ఇన్లెట్ వెలాసిటీ ట్రయాంగిల్లో కూడా రెండు వస్తాయి. సో అట్లా మూడు ప్రాబ్లమ్స్ అనేవి మనం డిస్కస్ చేయడం జరిగింది. ఓకే. సో ఇది బీటా ఇచ్చాడు 90 డిగ్రీ కాబట్టి ఇన్లెట్ వేన్ యాంగిల్ అవుట్లెట్ వేన్ యాంగిల్ రెండు కనుక్కోమన్నాడు ఇచ్చిన డాటా యూజ్ చేసి ఈ విధంగా
3 ప్రాబ్లమ్స్ 3 డిఫరెంట్ వెరైటీస్ ఆఫ్ ప్రాబ్లమ్స్ ప్రాక్టీస్ చేసాం. చాలా ఇంపార్టెంట్ ప్రాబ్లమ్స్. సో, తర్వాత అదే టాపిక్ సంబంధించి ఇంకో 2 ప్రాబ్లమ్స్ డిస్కస్ చేద్దాం. ఎందుకంటే ఇందులో కూడా డిఫరెంట్ ఫార్ములాస్ యూజ్ చేయడం జరిగింది. న్యూ ఫార్ములాస్ కాబట్టి ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ వెరీ ఇంపార్టెంట్ కాబట్టి 2 ప్రాబ్లమ్స్ కూడా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. జాగ్రత్తగా వినండి. ఓకే. ఫస్ట్ ప్రాబ్లమ్ నంబర్ 4 ఈస్ ఓకే. A jet of water moving at 15 meters per second impinges on a symmetrical curved vane shaped to deflect the jet through 120-degree when stationary. If the vane is moving at 6 meters per second, find the angle of jet so that there is no shock at inlet. What is the absolute velocity of a jet at outlet and the work done per kg of water and work done per kg of water? Okay, he asked you to calculate absolute velocity of jet at outlet and work done per kg of water. He asked to calculate work done per kg of water. ఓకే, వర్క్ డన్ పర్ సెకండ్ కాదు ఇక్కడ కనుక్కోమన్నది, వర్క్ డన్ పర్ కేజీ ఆఫ్ వాటర్ అనుకున్నాడు. కాబట్టి ఇప్పుడు ఫార్ములా ఏమవుతుంది, మనం ఏం ఫార్ములా యూజ్ చేయాలనేది మీకు ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేశాను. కాకపోతే మళ్ళీ ఈ ప్రాబ్లంలో వన్స్ అగైన్ వీ క్యాన్ ఎక్స్ప్రెస్. ఓకే, సో ఇన్ దిస్ గివెన్ డాటా ఈస్ jet is moving with 15 meters per second, that is v, and the deflected angle is 120 degrees కాబట్టి యాంగిల్ ఆఫ్ డిఫ్లెక్షన్ 120 డిగ్రీ అవుతుంది. దాన్ని బట్టి యాక్చువల్ యాంగిల్ మారుతుంది. దెన్ వేన్ ఈజ్ మూవింగ్ విత్ 6 మీటర్స్ పర్ సెకండ్. సో వేన్ అంటే ఏంది ఇక్కడ జెట్, బ్లేడ్ యాంగిల్ యూ, వేన్ ఈజ్ మూవింగ్ అంటే యూ ఈజ్ 6 మీటర్స్ పర్ సెకండ్. ఓకే. సో ఇక్కడ v1 15 మీటర్స్ పర్ సెకండ్ అవుతుంది, u1 6 మీటర్స్ పర్ సెకండ్ అవుతుంది. దెన్ హీ ఆస్క్డ్ టు క్యాలిక్యులేట్ ఇన్లెట్ దగ్గర యాంగిల్ ఆఫ్ జెట్ అన్నాడు. అంటే ఏంటి, ఆల్ఫా కనుక్కోమన్నాడు. అండ్ అబ్జల్యూట్ వెలాసిటీ ఆఫ్ జెట్ అట్ అవుట్లెట్ అంటే బీటా కనుక్కోమన్నాడు. దెన్ వర్క్ డన్ కనుక్కోమన్నాడు. సో ఈ విధంగా మనం దాన్ని ఇచ్చిన డాటాను అంతా కూడా సింబల్స్ రూపంలోకి మారిస్తే ఫస్ట్ యాక్చువల్గా ఈ కర్వ్ ఏ విధంగా వస్తుంది. ఓకే, కర్వ్ ఏ విధంగా వస్తుందంటే ఇది కర్వ్డ్ సిమెట్రికల్ కర్వ్డ్ బ్లేడ్, వాటర్ స్ట్రైక్స్ ద jet strikes the vane with velocity v1, okay, and leaving with velocity v2. Okay, here, okay, here in this problem it was not mentioned any radial radial exit and or normal exit. So రెండు మెన్షన్ చేయలేదు కాబట్టి leaving with relative velocity vr2, so that v22 is having some value, vf2 having some value. కాబట్టి అవుట్లెట్ వెలాసిటీ ట్రయాంగిల్లో కూడా 2 ట్రయాంగిల్స్ వస్తాయి, ఇన్లెట్ వెలాసిటీ ట్రయాంగిల్ కూడా 2 ట్రయాంగిల్స్ వస్తాయి. Okay, so velocity of jet is v1 is given, that is 15 meters per second, and velocity of the curved vane is given, that is u2 or u1 is given 6 meters per second. సో యాంగిల్ ఆఫ్ జెట్ డిఫ్లెక్షన్ ఇక్కడ, సో ఇక్కడ కర్వ్డ్ బ్లేడ్ యొక్క డిఫ్లెక్షన్ యాంగిల్ ఇచ్చాడు. ఇక్కడ ఇది 120 డిగ్రీస్ ఇచ్చాడు. సో ఈ 120 డిగ్రీస్ ఇచ్చాడు కాబట్టి మనకు టోటల్ టీటా ప్లస్ పై. సో ఇది టీటా. ఓకే, దిస్ ఈజ్ టీటా వాల్యూ. ఓకే, దీని నుంచి ప్యారల్గా వచ్చేది ఇక్కడ, దీని నుంచి ప్యారల్గా వచ్చే యాంగిల్ పై వాల్యూ. ఈ రెండింటి యొక్క టోటల్ యాంగిల్ ఎంత అవుతుంది, ఇది 120 అంటే యాక్చువల్గా టోటల్ యాంగిల్ 180 ఉండాలి. సో 180 ఉండాలి కానీ మనకు 180 యాంగిల్ టోటల్ యాంగిల్ తెలియదు. సో అవుట్ సైడ్ యాంగిల్ తెలుసు, డిఫ్లెక్ట్ యాంగిల్ అంటే రిమైనింగ్ యాంగిల్ ఎంత ఉంటుంది, 180 మైనస్ 120 60 డిగ్రీస్ అవుతుంది. 60 డిగ్రీస్ టీటా ప్లస్ పై యొక్క టోటల్ యాంగిల్ 60 డిగ్రీస్. కానీ అందులో టీటా రెండు సేమ్ ఉంటాయంటే కాదు, మళ్ళీ డిఫరెంట్ రెండింటి 30 కావచ్చు, 20-40 కావచ్చు, 40-20 కావచ్చు, 30 లేకుంటే 10-50 కావచ్చు, అట్లా డిఫరెంట్గా ఉండవచ్చు. కాకపోతే వాటి యొక్క ఎగ్జాక్ట్ వాల్యూస్ మనం ఇప్పుడు కనుక్కోవాలి. ఈ ప్రాబ్లంలో ఎగ్జాక్ట్ యాంగిల్ ఎంత ఉంటుంది అనేది మనం కనుక్కోవాల్సి వస్తుంది. ఓకే, దెన్ ఇంకేం కనుక్కోమన్నాడు, యాంగిల్స్ కనుక్కోమన్నాడు, వర్క్ డన్ పర్ కేజీ ఆఫ్ వాటర్ కనుక్కోమన్నాడు. ఓకే, సో ఫ్రమ్ ఆఫ్టర్ డ్రాయింగ్ దిస్ వెలాసిటీ ట్రయాంగిల్స్, ఇన్లెట్ అండ్ అవుట్లెట్ వెలాసిటీ ట్రయాంగిల్స్, ఓకే, since the vane is symmetrical, theta equal to pi equal to 30 degrees. theta equal to pi equal 30 degrees అయింది. ఎందుకు అయింది, ఇంతకుముందు చెప్పుకున్నాం, అది రెండు వేరు ఉండొచ్చు అని అనుకున్నాం. కానీ ఇక్కడ రెండు సేమ్ తీసుకున్నాడు. ఎందుకు, గివెన్ దట్ ఇన్ దిస్ ఓకే, in the problem given that it is a symmetrical curved vane, అన్నాడు. బోత్ సైడ్స్ అంటే యాక్సిస్ నుంచి
వేణి యొక్క కర్వేచర్ సిమెట్రికల్గా ఉంది. వేణి యొక్క కర్వేచర్ సిమెట్రికల్గా ఉంది కాబట్టి మనకు ఈ యాంగిల్ కూడా ఈక్వల్ సిమెట్రికల్గా ఉండే అవకాశం ఉంటుంది. యాంగిల్ కూడా ఈక్వల్గా ఉండే అవకాశం ఉంటుందని చెప్తున్నాం. సిమెట్రికల్ కర్వ్డ్ వేన్ అన్నాడు. సిన్స్ ద వేన్ ఈజ్ సిమెట్రికల్ అన్నాడు కాబట్టి మనకు టీటా ఈక్వల్ టు పై ఈక్వల్ టు 60లో 2 చేస్తే 30 వచ్చింది. అదే ఇంతకుముందు సెకండ్ ప్రాబ్లం, ఫోర్త్ ప్రాబ్లం, సెకండ్ ప్రాబ్లం, ఫస్ట్ ప్రాబ్లం చూస్తే అన్సిమెట్రికల్ కర్వ్డ్ వేన్. అన్సిమెట్రికల్ కర్వ్డ్ వేన్ అంటే ఇప్పుడు టీటా ఈక్వల్ టు పై ఈక్వల్ టు 30 కాదు, వేరు వేరు ఉంటుంది. ఓకే, సో దట్ ఈస్ అ వెరీ వెరీ ఇంపార్టెంట్ పాయింట్ ఇన్ ద ప్రాబ్లం. సో ఈ పాయింట్ కూడా మనం గుర్తుపెట్టుకోవాలి మీరు. వేన్ సిమెట్రికలా అన్సిమెట్రికలా? సిమెట్రికల్ అయితే రెండు ఈక్వల్ తీసుకోవచ్చు. సిమెట్రికల్ కాకపోతే ఇది మనకున్న ఫార్ములాస్ యూజ్ చేసి ఏది విఆర్1 ఈక్వల్ టు వి కాస్ థీటా ఈక్వల్ టు విఆర్1 సైన్ థీటా విఆర్1 బై వియు1 అట్లా ఉన్నాయి ఫార్ములాస్. సైన్ థీటా ఈక్వల్ టు విఎఫ్1 బై యు1, ఇట్లా టాన్ థీటా ఈక్వల్ టు విఎఫ్1 బై బిడబ్ల్యూ1 మైనస్ యు1. సో అట్లాంటి ఫార్ములాస్ అన్ని యూజ్ చేసి థీటాలు వాల్యూ, పై వాల్యూ, కాస్ పై వాల్యూ, కాస్ థీటా వాల్యూ కనుక్కొని అప్పుడు మనం ఫోర్స్ ఎగ్జర్టెడ్, వర్క్ డన్, ఎఫిషియన్సీ ఇవన్నీ కూడా కనుక్కోవాల్సి వస్తుంది. ఓకే, సో ఇక్కడ మనకు ప్రాబ్లం కొద్దిగా సింప్లిఫై అయింది. ఇచ్చిన డేటాను పెట్టుకొని కాబట్టి సిమెట్రికల్ వేన్ అన్నాడు కాబట్టి టీటా ఈక్వల్ టు పై ఈక్వల్ 30 అయిపోయింది. సో రిమైనింగ్ అనుకోవాల్సిన జెట్ యాంగిల్స్. ఓకే, వేడ్ యాంగిల్స్ వచ్చేసినాయి కాబట్టి జెట్ యాంగిల్స్ తెలుసుకుంటే సరిపోద్ది. సో జెట్ యాంగిల్ ఇక్కడ ఏంటి, ఆల్ఫా కనుక్కోవాలి. ఇక్కడ ఉంటుంది ఆల్ఫా. సో ఇక్కడ ఆల్ఫా ఉంటుంది, ఇక్కడ బీటా ఉంటుంది. సో బీటా 90 డిగ్రీ ఇవ్వలేదు కాబట్టి ఇప్పుడు బీటా కనుక్కోవాల్సిన పరిస్థితి. ఓకే, సో ఫ్రమ్ ఇన్లెట్ ఫస్ట్ ఆల్ఫా ఏ విధంగా అనుకుంటామంటే ఫ్రమ్ ద ఇన్లెట్ ట్రయాంగిల్ ఏబిసి, ఏబిసి ఇన్లెట్ ట్రయాంగిల్ సైన్ రూల్ అప్లై చేస్తే v1/sin50 ఈక్వల్ టు u1 sin గామా. ఇది గామా. ఓకే, సో మనకి ఇక్కడ తెలుసు కాబట్టి దీనికి రిలేటివ్గా గామా ఈక్వల్ సంథింగ్ తీసుకొని మనం అలాగే అనుకోవచ్చు. ఓకే, v1/sin50 ఈక్వల్ టు u1 sin గామా. సో v1 తెలుసు 15, sin 150, u1 తెలుసు 6, sin గామా మనం అనుకోవాలి కాబట్టి 6 into sin 150/15, 6 క్రాస్ మల్టిప్లికేషన్ చేసేస్తే 6 into sin 150/15 అవుతుంది. సో గామా ఈక్వల్ టు ఏమవుతుంది, సైన్ ఇన్వర్స్ ఆఫ్ ఇది 6 into sin 150/15 పాయింట్ అవుతుంది. సో దానికి అనుగుణంగా గామా ఈక్వల్ టు సైన్ ఇన్వర్స్ ఆఫ్ పాయింట్ అవుతుంది. సో సైన్ ఇన్వర్స్ ఆఫ్ పాయింట్ ఎంత అవుతుంది, ఆన్సర్ 11.5 డిగ్రీస్ అవుతుంది. సో గామా వాల్యూ ఏది, సో ఇక్కడ ఏదైతే బి దగ్గర అవుట్లెట్ టిప్, ఇన్లెట్ టిప్ దగ్గర వేన్కి జెట్కున్న యాంగిల్ ఎంత, గామా, దట్ ఈస్ 11.5 డిగ్రీస్. ఓకే, సో అది ఎందుకు అనుకున్నాము అంటే మనం రాబోయే ఈక్వేషన్లో తెలుస్తుంది. సో ఈ వాల్యూ మనకు అవసరం లేకుండా అనుకోము కదా. సో తర్వాత ఫ్రమ్ ట్రయాంగిల్ ఏబిసి ఇదే ట్రయాంగిల్ ఏబిసిని చూస్తే ఆల్ఫా ప్లస్ 150 డిగ్రీస్ ప్లస్ గామా ఈక్వల్ 180 డిగ్రీస్. ఓకే, ఆల్ఫా వాల్యూ తెలుసుకుంటాం. ఆల్ఫా ప్లస్ ఇది ఇక్కడ ఆల్ఫా ఉంది, ఇక్కడ గామా ఉంది, ఇక్కడ 150 డిగ్రీస్ ఉంది. సో ఈ మూడింటి యొక్క టోటల్ 180 డిగ్రీస్ అవుతుంది. ఓకే, అవునా కదా. సో మనకి ఇక్కడ 150 డిగ్రీస్ వాల్యూ తెలుసు, గామా వాల్యూ తెలుసు, ఆల్ఫా వాల్యూ తెలియదు. సో ఆల్ఫా వాల్యూ ఈజీగా మనం ఈ కోరిలేషన్ నుంచి ఆటోమేటిక్గా అనుకోవచ్చు. దట్ ఈస్ ఈక్వల్ టు ఆల్ఫా ఈక్వల్ టు 161.5 180 minus 161.5. From that you can get 18.5 degrees centigrade, 18.5 degrees, not centigrade, 18.5 degrees. So alpha value, alpha and the inlet vane angle of the jet is inlet jet angle is 18.5 degrees. That is okay. వీఆర్ ఫౌండ్ బై యూజింగ్ గామా. ఓకే, మనకి ఇక్కడ గామా ఎందుకు అనుకున్నాం, గామా కనుక్కుంటే మనం ఆల్ఫా కనుక్కోగలిగినాం. మనకు కావాల్సింది మెయిన్గా ఆల్ఫా. సో ఆల్ఫా డైరెక్ట్గా అనుకోలేము కాబట్టి మనకి ఉన్న డేటాను బేస్ చేసుకొని ఇక్కడ డేటాలో ఈ బీటా పై వాల్యూని బేస్ చేసుకొని ఈ వాల్యూ కనుక్కొని ఆటోమేటిక్గా ఈ సైన్ రూల్స్, ఈక్విలేటరల్ ట్రయాంగిల్ రూల్స్ యూజ్ చేసుకొని మనం ఆల్ఫా అనేది కనుక్కోవడం జరిగింది. ఓకే, దెన్ అప్లయింగ్ అగైన్ సైన్ రూల్ for triangle ABC, VR1/sin alpha equal to V1/sin50. ఓకే, ఇక్కడ ఏదైతే ఇక్కడ ఉంది VR1కి నెక్స్ట్ ఇది కనుక్కోవాలి కదా, జెట్ యాంగిల్ అయిపోయింది. నెక్స్ట్ అవుట్ ఇన్లెట్ వేన్ యాంగిల్ అది తెలుసుకోవాలి కదా, రిలేటివ్ వెలాసిటీ ఎంత అనేది తెలుసుకోవాలి కదా. సో అది తెలుసుకోవాలంటే మనము
ఏం చేయాలి, మళ్ళీ అగైన్ సైన్ ఫార్ములా యూజ్ చేసి ట్రయాంగిల్కి ఏబీసీకి సైన్ ఫార్ములా యూజ్ చేస్తే ఏమైతే ఇక్కడ VR1/sin α = V1/sin 150. VR1/sin α ఇక్కడ ఓకే VR1/sin α = V1/sin 150. ఓకే ఇక్కడ VR1 ఈక్వల్ టు ఓకే సైన్ ఆల్ఫా ఇక్కడ ఈ సైన్ ఆల్ఫా ఆల్ఫా వాల్యూ కనుక్కున్నాం కాబట్టి VR1/sin 1 18.5 ఈక్వల్ టు 15/sin 150. ఓకే, సో దాన్ని బట్టి మనకు VR1 అనేది sin 18.5 ఇంటూ 15/sin 150 విల్ గెట్ 9.5 మీటర్స్ పర్ సెకండ్. సో ఈ క్యాలిక్యులేషన్ కన్వర్షన్ చేయడం అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. ఓకే, సో ఆ కోరిలేషన్ మనకు కొత్తగా కనుక్కోవాలి అంటే చేయగలుగుతామా, చేయలేము. కాబట్టి మనకు ఇక్కడ ఆల్ఫా కనుక్కున్నాం, ఈ ఉన్న డేటా నుంచి ఆల్ఫా కనుక్కున్నాము, ఇదే ఉన్న డేటాను యూజ్ చేసుకొని ఈ సెకండ్ ట్రయాంగిల్లో ఓకే VR1 కనుక్కున్నాం. ఓకే, V1 తెలుసు, U1 తెలుసు, మన ఇక్కడ యాంగిల్ తెలుసు. మనకి భుజము ఆసన్న భుజం ఎదుటి భుజం వాల్యూ తెలుసుకోవడానికి మనము ఈ సైన్ రూలు ట్రయాంగిల్ ఎడ్జెస్కి రెండో రకముగా అప్లై చేయడం వల్ల మనం రిలేటివ్ వెలాసిటీ అనేది కనుక్కోవడం జరిగింది. ఓకే, సో VR1 ఈక్వల్ టు 9.5 మీటర్స్ పర్ సెకండ్ వచ్చింది. తర్వాత ఇక్కడ ఇంకో హింట్ ఏంటి మనకు, రిలేటివ్ వెలాసిటీ ఈ VR1 ఈక్వల్ టు VR2 దట్ ఈస్ 9.5 మీటర్స్ పర్ సెకండ్. VR1 ఈక్వల్ టు VR2 దట్ ఈస్ 9.5 మీటర్స్ పర్ సెకండ్ ఫ్రమ్ ట్రయాంగిల్ ABD. ఫ్రమ్ ట్రయాంగిల్ ABD నెక్స్ట్ టాపిక్. ఓకే, పెట్టలేదు. ఫ్రమ్ ట్రయాంగిల్ ABD VW1 ఈక్వల్ టు V1 cos alpha. ఫ్రమ్ ట్రయాంగిల్ ABD VW1 ఈక్వల్ టు V1 cos alpha. ఓకే, ఫ్రమ్ ట్రయాంగిల్ ABD ఇది ABDలో ఇక్కడ మనకు VF1 కావాలి కదా, VF1 VW అనేది తెలుసుకున్నామంటే ఈ ట్రయాంగిల్ ABD నుంచి తెలుసుకుంటాం. ట్రయాంగిల్ ABD అగైన్ అప్లయింగ్ సైన్ రూల్ VW1 ఈక్వల్ టు V1 cos alpha. Then from in this you know V1 and alpha value, so that you can get VW1 equal to 14.2 meters per second. Okay, you have to multiply the V1 with respect to cos angle. Okay, then that is about inlet velocity triangles. Okay, so inlet velocity triangle లో మనం అన్ని వాల్యూస్ కనుక్కోవడం జరిగింది. V1 ఇచ్చాడు, ఆల్ఫా కనుక్కున్నాము, 150 degrees ఇచ్చాడు ఇక్కడ. ఓకే, నెక్స్ట్ ఇక్కడ గామా కనుక్కోవడం వల్ల మనం ఆల్ఫా కనుక్కున్నాము. తర్వాత టీటా ఇచ్చాడు ఇక్కడ. ఓకే, ఎందుకు టీటా ఈక్వల్ 30 డిగ్రీ తెలుసుకున్నాము. ఇక్కడ యూ వ్యాన్ వాల్యూ ఇచ్చాడు. VR1 ఈక్వల్ టు VR1 కూడా కనుక్కున్నాము. VW1 కనుక్కున్నాము. తర్వాత VF1 ఒకటి కనుక్కోవాలి. సో VF1 కూడా కనుక్కోవచ్చు, కానీ మనకు VF1 అవసరం లేదు కాబట్టి కనుక్కోలేదు. VF1 కూడా కనుక్కోవచ్చు. ఓకే, VF1 అవసరమైనప్పుడు కనుక్కుంటాం. ఓకే, సో మీరు కనుక్కోలేకపోతే మీరు VF1 కూడా కనుక్కోండి, ప్రాబ్లం లేదు. ఫార్ములా ఏది ఇక్కడ మనకు ఆల్ఫా తెలుసు, టీటా తెలుసు. సో టీటా నుంచి మనం టాన్ టీటా యూజ్ చేస్తే మనకు VF1/VW1 వేసేసుకుంటే, ఓకే టీటా తెలుసు కదా, VF1/VW1 వేసేసుకుంటే VF1 వచ్చేస్తుంది. VF1 ఈక్వల్ టు టాన్ టీటా ఇంటూ VW1 కాబట్టి ఆటోమేటిక్గా VF1 కూడా కనుక్కోవచ్చు. VW1 కనుక్కున్నాం కాబట్టి. ఓకే, that is about calculation of inlet velocity triangle values. ఓకే, రిలేటివ్ వెలాసిటీ కనుక్కున్నాము, వెర్ల్ వెలాసిటీ కనుక్కున్నాము, ఇన్లెట్ ట్రయాంగిల్ కనుక్కున్నాము. ఓకే, సో ఇవన్నీ కూడా కనుక్కున్నాము. నెక్స్ట్ అవుట్లెట్ వెలాసిటీ ట్రయాంగిల్కి పోతే, ఓకే, సో అవుట్లెట్ వెలాసిటీ ట్రయాంగిల్స్ పోతే ఇందులో మనం కనుక్కోవాల్సిన పాయింట్స్ ఏంటి, ఏమేమి ఉన్నాయి. ఫస్ట్ పై వాల్యూ. ఓకే, పై వాల్యూ ఇచ్చాడు కాబట్టి ఇక్కడ కనుక్కోవాల్సింది ఏంటి, U2 + VW2 ఈక్వల్ టు VR2 cos phi ఫ్రమ్ ట్రయాంగిల్ EFH. ఓకే, ఫ్రమ్ ట్రయాంగిల్ EFH, ఫ్రమ్ అవుట్లెట్ వెలాసిటీ ట్రయాంగిల్ నుంచి చూస్తే EFH FH ఈక్వల్ టు EF cos phi. FH ఈక్వల్ టు EF cos phi. ఇది FH.
FH equal to EF cos phi. అజయ్ తర్వాత రేపు 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 ఓకే. దెన్ FH అంటే ఏంది U2. FH అంటే ఏంది U2 ప్లస్ VW. FH అంటే ఏంది ఇక్కడ U2 ప్లస్ VW. ఓకే, ఇది FH. ఓకే, F అంటే వచ్చేది U2 ప్లస్ VW రెండింటి యొక్క అడిషన్. FH అంటే రెండింటి యొక్క అడిషన్ U2 ప్లస్ VW. EF అంటే VR2. ఓకే, EF అంటే VR2 కాదు. సో U2 వాల్యూ తెలుసు 6, VW2 తెలియదు. VR2 ఈక్వల్ టు VR కాబట్టి 9.5. then cos pi value ఇచ్చాడు 30 degrees. ఓకే, సో ఫ్రమ్ దిస్ known values you have to calculate unknown value, that is VW2. ఓకే, సో VW లాగా ఉంచుకుంటే 6 అడిపోతుంది. 9.5 cos 30 degrees minus 6, then you will get simplification, you will get the answer as VW2 equal to 2.23 meters per second. 2.33 meters per second. So VW2 వచ్చేసింది. VW అనేది early velocity at outlet. Okay, then మళ్ళీ again using FEH triangle. FEH triangle you have to calculate. Okay, మనకి VW2 వచ్చింది. ఇంకా కనుక్కోవాల్సింది VF2 కనుక్కోవాలి. ఓకే, VR2 కనుక్కున్నాము. ఓకే, VR2 కనుక్కున్నాము. V1 తెలుసు, V2 తెలుసు. ఓకే, VF2 ఒకటి కనుక్కుంటే సరిపోతుంది. ఓకే, VF2 ఏదో కనుక్కుంటాము. అగైన్ ఫ్రమ్ ది ట్రయాంగిల్ EFH sin pi ఈక్వల్ టు VF2 బై VR2. sin pi ఈక్వల్ టు VR2 బై VF2. ఓకే, సో VF2 ఈక్వల్ టు మనకు కావాల్సిన VF2 ఈక్వల్ టు VR2 ఇంటూ sin pi. VR2 మల్టిప్లైడ్ బై sin pi. సో VR2 వాల్యూ తెలుసు, VR2 ఈక్వల్ టు VR2, దట్ ఈస్ 9.5. sin pi వాల్యూ తెలుసు కాబట్టి sin 30 degrees. ఫ్రమ్ దట్ multiplication you will get the flow velocity. VF2 అంటే flow velocity at outlet, that is equal to 4.75 meters per second. Flow velocity at outlet equal to 4.75 meters per second. Okay, 4.75 meters per second. ఓకే, సో ఈ విధంగా మనం ఫ్లో వెలాసిటీ కనుక్కున్నాం. తర్వాత ఇక కనుక్కోవాల్సింది ఏంటి, అవుట్లెట్ వెలాసిటీ ట్యాంగిల్లో మనం కనుక్కోవాల్సింది ఏంటి, ఇంకా V2 కనుక్కోవాలి. ఓకే, అబ్సల్యూట్ వెలాసిటీ ఎట్ 2, ఇన్లెట్ వెలాసిటీ V1 ఇచ్చాడు. అబ్సల్యూట్ వెలాసిటీ ఎట్ అవుట్లెట్ ఎంత తెలియదు కదా. సో అబ్సల్యూట్ వెలాసిటీ తెలుసుకోవాలంటే మనం ఏం చేయాలి, మళ్ళీ అగైన్ మనం అవుట్లెట్ వెలాసిటీ ట్యాంగిల్ EGH V2 ఈక్వల్ టు అండర్ రూట్ ఆఫ్ VW2 హోల్ స్క్వేర్ ప్లస్ VF2 స్క్వేర్. ఓకే, సో ట్రయాంగిల్ ఈజీహెచ్ ఇక్కడ మనకు V2 కావాలి. సో మనకు E2 కావాలి, మనకు ఇది ఒకటే కావాలి. VW2 తెలుసు, VF2 తెలుసు. సో ఇది తెలియాలంటే మనకి ఏంది, రైట్ యాంగిల్ ట్రయాంగిల్ ఫార్ములా యూజ్ చేసుకొని ఏం చేస్తున్నాము, రైట్ యాంగిల్ ఫార్ములా కాబట్టి. ఓకే, V2 ఈక్వల్ టు అండర్ రూట్ ఆఫ్ VW2 స్క్వేర్ ప్లస్ VF2 స్క్వేర్. రైట్ యాంగిల్ ట్రయాంగిల్లో మన కర్ణం కావాలి కదా. V2 స్క్వేర్ ఈక్వల్ టు VW2 స్క్వేర్ ప్లస్ VF2 స్క్వేర్. యాక్చువల్గా ఇక్కడ V2 డైరెక్ట్గా కనుక్కుంటున్నాం కాబట్టి అండర్ రూట్ చేసేస్తున్నాం. అండర్ రూట్ చేస్తే V2 ఈక్వల్ టు అండర్ రూట్ ఆఫ్ VW2 స్క్వేర్ ప్లస్ VF2 స్క్వేర్. సో VW2 దట్ ఈస్ 2.23. యూ ఆర్ క్యాలిక్యులేటెడ్. VF2 దట్ ఈస్ 4.75. ఇక్కడనే ఉందిగా. ఓకే, సో మా హోల్ స్క్వేర్ చేసేసి అడిషన్ చేసేసి అండర్ రూట్ చేసేయండి. సో ఇక్కడ వెరీ వెరీ ఇంపార్టెంట్, క్యాలిక్యులేషన్ చేయడం నేర్చుకోవాలి. అండర్ రూట్ ఆఫ్ 2.23 హోల్ స్క్వేర్ ప్లస్ 4.75 హోల్ స్క్వేర్. ఏం చేయాలి, ఫస్ట్ డైరెక్ట్గా మీరు సైంటిఫిక్ క్యాలిక్యులేటర్లో చేసేసుకోవచ్చు. అండర్ రూట్ కొట్టేసి బ్రాకెట్లు పెట్టేసి దేని దానికి సపరేట్ స్క్వేర్ చేసేస్తే వెళ్ళిపోతుంది. ఓకే, అలా కాదు అంటే సపరేట్గా 2.23 చిన్న 2.23 మల్టిప్లికేషన్ చేయాలి, దాని ప్రకారం రాసి పెట్టుకోవాలి. 4.75 మల్టిప్లికేషన్ చేయాలి, పక్కన పెట్టుకోవాలి. రెండు అడిషన్ చేయాలి. అది వచ్చిన ఆన్సర్కు అండర్ రూట్ కొట్టేస్తే మీకు డైరెక్ట్గా ఆన్సర్ వస్తుంది. 5.25 meters per second వస్తుంది ఆన్సర్. V2 అనేది అబ్సల్యూట్ వెలాసిటీ ఆఫ్ జెట్ ఎట్ అవుట్లెట్, దట్ ఈస్ అవుట్లెట్ అబ్సల్యూట్ వెలాసిటీ, దట్ ఈస్ 5.25 meters per second. యాక్చువల్గా ఇన్లెట్ అబ్సల్యూట్ వెలాసిటీ ఎంత, ఇన్లెట్ అబ్సల్యూట్ వెలాసిటీ ఎంత ఇచ్చాడు మనకు, 15 meters per second. ఓకే, ఇన్లెట్ వెలాసిటీ 15 meters per second వెళ్తే అవుట్లెట్ వెలాసిటీ 5.25 meters per second వెళ్తుంది. చూసినావా, 15 meters వచ్చేది 5 meters అయిపోయింది.
అంత డిక్రీజ్ అయిందనమాట. రిలేటివ్ వెలాసిటీ ఎంత వచ్చింది? రిలేటివ్ మధ్యలో 9.5 మీటర్స్ పర్ సెకండ్. రిలేటివ్ వెలాసిటీ 9.5 మీటర్స్ పర్ సెకండ్. అంటే ఇప్పుడైతే వెయిన్ మూవ్ అవుతూ ఉంటే, వెయిన్ మూవ్ అయ్యేటప్పుడు వాటర్ యొక్క వెలాసిటీ రిలేటివ్గా ఎంత తగ్గింది? 15 నుంచి 9.5కి తగ్గింది. అంటే ఏంటి 6 మీటర్స్ దాదాపుగా తగ్గిపోయింది. ఆ 6 మీటర్స్ తగ్గడానికి కారణం ఏంది? కర్వ్డ్ వేన్ ఆ 6 మీటర్స్ తోటి మూవ్ అవుతుంది కాబట్టి. కర్వ్డ్ వేన్ మూవ్ అవుతుంది కదా! కర్వ్డ్ వేన్ యొక్క వెలాసిటీ కూడా ఇచ్చాడు. ఓకే. ఎంత? 6 మీటర్స్ పర్ సెకండ్ ఇక్కడ. 6 మీటర్స్ పర్ సెకండ్ తోటి కర్వ్డ్ వేన్ కూడా మూవ్ అవుతుంది కాబట్టి దాని దగ్గరగా రిలేటివ్ వెలాసిటీ 9.5 మీటర్స్ పర్ సెకండ్కి పడిపోయింది. అదేవిధంగా అవుట్లెట్ అబ్జర్వ్డ్ వెలాసిటీ ఇంకా పడిపోయింది 5.25కి. ఇక్కడ మాక్సిమం వెలాసిటీ కండిషన్ మాక్సిమం ఎఫిషియన్సీ వస్తుందా అంటే రావడానికి అవకాశం ఉందా? 15 జెట్ ఇన్లెట్ వెలాసిటీ 15 మీటర్స్ ఉంది. వేర్ వెలాసిటీ 6 ఉంది. మాక్సిమం ఎఫిషియన్సీ రావాలంటే 50% ఉండాలి. U ఈక్వల్ టు V/2. V/2 ఉందా? 15/2 చేస్తే ఎంత? 7.5 కదా! 7.5 కంటే తక్కువనే ఉంది. తక్కువ ఉంది కాబట్టి ఆటోమేటిక్‌గా నీకు మాక్సిమం ఎఫిషియన్సీ వచ్చే అవకాశం ఉంటుంది. ఓకే. సో, ఆ విధంగా మనం ఒక మంచి ప్రాబ్లమ్స్ నంబర్ ఆఫ్ ప్రాబ్లమ్స్ ప్రాక్టీస్ చేస్తూ ఉంటే కాన్సెప్ట్ అనేది చాలా వరకు మైండ్‌లోకి వచ్చే అవకాశం ఉంది కాబట్టి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ప్రాబ్లమ్స్ అన్నీ కూడా ప్రాక్టీస్ చేయడానికి ప్రయత్నం చేయాలి. ఓకే. సో, నెక్స్ట్ కనుక్కోవాల్సిన పాయింట్ ఏంటి? V2 కనుక్కున్నాం. ఓకే. అబ్సల్యూట్ వెలాసిటీ అవుట్‌లెట్ 5.25 మీటర్స్ పర్ సెకండ్ కనుక్కున్న తర్వాత వర్క్ డన్ పర్ కేజీ ఆఫ్ వాటర్ కనుక్కున్నాం ఇక్కడ. ఓకే. వర్క్ డన్ పర్ సెకండ్ కనుక్కుంటాం జనరల్‌గా. వర్క్ డన్ పర్ సెకండ్ కనుక్కున్నాం. ఇక్కడ వర్క్ డన్ పర్ కేజీ కనుక్కోవాలంటే ఏం చేయాలి? ఇక్కడ ఓకే. దట్ ఈస్ ఫార్ములా ఈస్ VW1 ప్లస్ ఆర్ మైనస్ VW1 ప్లస్ VW2 ఇంటూ U. VW1 ప్లస్ W ఇంటూ U. ఓకే. సబ్మిట్. Work done per kg, that is 14.2 plus 2.43 into 6 will get 98.58 Newton meters per second. 98.58 Newton meters per second అనేది వర్క్ డన్ పర్ కేజీ ఆఫ్ వాటర్. మరి వర్క్ డన్ పర్ సెకండ్ అంటే ఏమవుతుంది అప్పుడు? మాస్ ఫ్లో రేట్ ఇంటూ VW1 ప్లస్ VW2 ఇంటూ U అవుతుంది. ఇక్కడ మాస్ ఫ్లో రేట్ కన్సిడర్ చేయట్లేదు కాబట్టి అది వర్క్ డన్ పర్ కేజీ ఆఫ్ వాటర్. అంటే ఒక కేజీ ఆఫ్ వాటర్ కర్వ్డ్ వేన్ మీద స్ట్రైక్ అయితే ఎంత వర్క్ జరిగింది అనేది కనుక్కోగలిగినాం. ఓకే. ఎంత వర్క్ జరిగింది? ఒక సెకండ్కి 98.58 న్యూటన్స్ వర్క్ అనేది జరిగింది వాటర్ వల్ల. సో, ఆ విధంగా వర్క్ జరగడం వల్ల మనకు ఏమైంది ఇక్కడ? కర్వ్డ్ వేన్ రొటేట్ అయిపోతుంది. షాఫ్ట్ రొటేట్ అవుతుంది. షాఫ్ట్‌గా టచ్ అయిన జనరేటర్లో ఉన్న ఆర్మేచర్ ఫ్లక్స్ మూవ్‌మెంట్ వచ్చేసి మనకు ఎలక్ట్రిసిటీ ప్రొడ్యూస్ అవుతుంది. ఎలక్ట్రిసిటీ ఎంత ప్రొడ్యూస్ అవుతుంది? అది కూడా సిమిలర్ టు వర్క్ డన్ పర్ సెకండ్ లాగానే ఎంత ఉంటుంది? 98.58 వాట్స్. ఓకే. పవర్ అనేది జనరేట్ చేయడం జరుగుతుంది. సో, ఆ విధంగా వర్క్ జరిగింది అంటే మనకు టర్బైన్ నుంచి పవర్ జనరేట్ అవుతుంది. ఆ పవర్‌ని మనము ఎలక్ట్రిసిటీ ఈ ట్రాన్స్‌మిషన్ లైన్స్ ద్వారా సప్లై చేసుకొని ఇళ్ళలో బల్బ్స్, ట్యూబ్ లైట్స్, ఫ్యాన్స్ డిఫరెంట్ ఎక్విప్‌మెంట్స్ అన్నీ కూడా రన్ చేసుకోగలుగుతున్నాం. ఓకే. ఓకే. సో, వర్క్ డన్ పర్ కేజీ ఆఫ్ వాటర్ ఈక్వల్ టు 98.58 న్యూటన్ మీటర్ పర్ సెకండ్. ఓకే. నెక్స్ట్ ప్రాబ్లమ్ ఓకే. వెరీ ఇంపార్టెంట్. ఓకే. వి ఆర్ ఇన్ దిస్ ఓకే. ఫోర్త్ ప్రాబ్లమ్ అర్థమైంది కదా! ఇందులో ఏమేమి కనుక్కున్నాము? ఓకే. బై యూజింగ్ గివెన్ డాటా వి ఆర్ క్యాలిక్యులేటెడ్ ఫస్ట్ గామా. ఓకే. గామా అంటే ఏంటి? అవుట్‌లెట్ టిప్ దగ్గర యాంగిల్ ఎంత ఉంది? ఇన్లెట్ టిప్ దగ్గర వేన్ యాంగిల్ ఎంత అనేది, జెట్ యాంగిల్ ఎంత అనేది కూడా అవుట్‌లెట్ మామూలుగా జెట్ యాంగిల్‌తో పోతుంది. కానీ ఇక్కడ ఈ టిప్ దగ్గర కూడా యాంగిల్ ఎంత ఉంది అనేది కూడా కనుక్కున్నాం. ఫస్ట్ పాయింట్ అది వెరీ ఇంపార్టెంట్. తర్వాత
గామా కనుక్కున్న తర్వాత వీఆర్1 కనుక్కున్నాము. ఓకే. వీఆర్1 అనుకున్న తర్వాత వీడబ్ల్యూ1 కనుక్కున్నాము. వీఎఫ్1 కూడా కనుక్కోవచ్చు. తర్వాత తర్వాత అవుట్‌లెట్ వెలాసిటీ యాంగిల్ నుంచి వీడబ్ల్యూ2 కనుక్కున్నాము. వీఎఫ్2 కనుక్కున్నాము. తర్వాత ఓకే. V2 అబ్సల్యూట్ వెలాసిటీ కనుక్కున్నాము. సో, ఈ విధంగా డిఫరెంట్ డిఫరెంట్ అంటే అందులో ఉన్న దాదాపు ఆల్మోస్ట్ ఆల్ పారామీటర్స్ అన్నీ కూడా మనం కాలిక్యులేట్ చేయడం నేర్చుకున్నాం. సో, V2 ఈక్వల్ టు ఈ ఈ ఫార్ములా ఒకటి కొత్తది. V2 ఈక్వల్ టు అండర్ రూట్ ఆఫ్ V2 హోల్ స్క్వేర్ ప్లస్ VF2 హోల్ స్క్వేర్. దట్ ఈస్ కాల్డ్ రిలేటివ్ వెలాసిటీ. సారీ దట్ ఈస్ రిజల్టెంట్ ఆఫ్ ఫోర్స్. రిజల్టెంట్ ఫోర్స్ ఫార్ములా కాబట్టి ఈ ఫార్ములా కొత్త ఫార్ములా మీరు నోట్ చేసుకొని ప్రాక్టీస్ చేసుకోండి. ఓకే. సో దట్ ఈస్ అబౌట్ ఫోర్త్ ప్రాబ్లమ్. ఓకే. నెక్స్ట్ అదర్ వన్ ప్రాబ్లమ్ ఇస్ దట్ ఈస్ ఫిఫ్త్ ప్రాబ్లమ్. ఓకే. క్లియర్. ఓకే. చాలా జాగ్రత్తగా వినాలి. వెరీ వెరీ కాన్సంట్రేట్ చేయాలి. ఇక్కడ 2 కాన్సెప్ట్‌లు ఇచ్చాడు. ఏంటి? వెన్ ద వేన్ ఈస్ ఫిక్స్డ్, వెన్ ద వేన్ ఈస్ మూవింగ్. ఓకే. ఇక్కడ ఏంటి క్వెషన్ ఏంటి? ఏ 20 సెంటీమీటర్ డయా జెట్ ఆఫ్ వాటర్ స్ట్రైక్స్ ద కర్వ్డ్ వేన్ విత్ ఎ వెలాసిటీ ఆఫ్ 30 మీటర్స్ పర్ సెకండ్. ద ఇన్లెట్ వేన్ యాంగిల్ ఈస్ 0 అండ్ ద అవుట్లెట్ వేన్ యాంగిల్ ఈస్ 25. ఫైండ్ ద రిజల్టెంట్ ఫోర్స్ ఆఫ్ ద వేన్. ఓకే. చూసారా ఇక్కడ? ఇది డిఫరెంట్ కాన్సెప్ట్. వెరీ వెరీ ఇంపార్టెంట్ కాన్సెప్ట్. టిపికల్ కాన్సెప్ట్. ఇక్కడ 2 కాన్సెప్ట్‌ల మీద మీరు సొల్యూషన్ చేయమన్నాడు. సో, కాబట్టి చాలా లెంతీ ప్రాబ్లము. ఆ! కాకపోతే అండర్‌స్టాండ్ చేసుకుంటే చాలా ఈజీ ఫార్ములా. ఫండమెంటల్ మ్యాథమెటికల్ ఈక్వేషన్సే. ఓకే. సో, ఇచ్చిన డాటా ఏంటి? జెట్ డయామీటర్ ఇచ్చాడు. ఎంత? 20 సెంటీమీటర్ ఇచ్చాడు. దీన్ని మళ్ళీ మీటర్‌లోకి మార్చుకోవాలి. అండ్ ఇక్కడ కర్వ్డ్ వేని సిమెట్రికల్, అన్‌సిమెట్రికల్ ఇయ్యలేదు కాబట్టి సిమెట్రికల్ అనుకుంటాము. ఓకే. ఇట్ ఈస్ మూవింగ్ విత్ 30 మీటర్స్ పర్ సెకండ్ అంటే ఏంది? V1 ఈస్ గివెన్ 30 మీటర్స్ పర్ సెకండ్. అండ్ వేన్ యాంగిల్, ఇన్లెట్ వేన్ యాంగిల్ అంటే ఏంది? ఆల్ఫా ఈస్ 0 అండ్ అవుట్లెట్ వేన్ యాంగిల్ అంటే ఏంది? పై. ఓకే. అవుట్లెట్ వేన్ యాంగిల్ ఎంత? పై. ఓకే. దట్ ఈస్ 25 డిగ్రీస్. అండ్ ద రిజల్టెంట్ ఫోర్స్ కాలిక్యులేట్ రిజల్టెంట్ ఫోర్స్ ఎఫ్ఎక్స్ ఎఫ్5 కూడా రిజల్టెంట్ ఫోర్స్ కనుక్కోమన్నాడు. సో రిజల్టెంట్ ఫోర్స్ ఫార్ములా అంటే మీకు చెప్పిన ఇప్పుడు. ఓకే. ఏ కండిషన్లో కనుక్కోమన్నాడు? ఇఫ్ ద వేన్ ఈస్ ఫిక్స్డ్ అంటే ఏదైతే వేన్ ఉందో కర్వ్డ్ వేన్ ఏదైతే ఉందో అది ఫిక్స్డ్ పొజిషన్లో ఉన్నప్పుడు కనుక్కోమన్నాడు. వేన్ మూవ్ అవుతూ ఉన్నప్పుడు అనుకో. సో మనం ఇప్పటివరకు ఇంతకుముందు ప్రాబ్లమ్స్లో థియరీలలో కూడా కర్వ్డ్ వేన్ మూవ్ అవుతూ ఉన్నప్పుడే ప్రాబ్లమ్స్ సాల్వ్ చేయడం జరిగింది. కర్వ్డ్ వేన్ ఫిక్స్డ్‌గా ఉన్నప్పుడు, ఫ్లాట్ ప్లేట్ ఫిక్స్డ్‌గా ఉన్నప్పుడు, ఇంక్లైన్ ప్లేట్ ఫిక్స్డ్‌గా ఉన్నప్పుడు ప్రాబ్లమ్ చేశాం. కర్వ్డ్ వేన్ ఫిక్స్డ్‌గా ఉన్నప్పుడు చేయలేదు. సో దానికి సంబంధించి ఈ ప్రాబ్లమ్. సో కాబట్టి ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్. నెక్స్ట్ ఇంకోటి ఏంటి? వేన్ ఈస్ మూవింగ్ విత్ వెలాసిటీ 15. సో ఇది డి బిట్ అనేది కామన్. ఓకే. కామన్ ప్రాబ్లమ్. బట్ ఏ బిట్ మనం ఇక్కడ చేయడం ఇంపార్టెంట్. ఓకే. సో దిస్ ఈస్ గివెన్ డాటా. దిస్ ఈస్ ఏ కర్వ్డ్ వేన్ ఇన్లెట్ వెలాసిటీ ట్రయాంగిల్ అండ్ అవుట్లెట్ వెలాసిటీ ట్రయాంగిల్. ఓకే. సో ఇన్లెట్ వెలాసిటీ ట్రయాంగిల్ ఏ విధంగా అయింది ఇక్కడ చూడండి. ఓకే. ఏమైంది ఇక్కడ? ఇన్లెట్ వెలాసిటీ ట్రయాంగిల్, ఇన్లెట్ వేన్ యాంగిల్ ఈజ్ 0 అన్నాడు. సో ఇన్లెట్ వేన్ యాంగిల్ 0 అంటే ఏమైపోతుంది ఇక్కడ మనకు? ఆల్ఫా ఈజ్ 0. ఆల్ఫా 0 ఏమంటే ఏమైపోద్ది? సో ఏదైతే ఎక్స్ యాక్సిస్ లైన్ ఉందో ఎక్స్ యాక్సిస్ లైన్‌కి ప్యారలల్ అయిపోతుంది. U1 ఆల్ఫా. సో ఆల్ఫా 0 అయిపోయేసరికి వీఆర్1 యొక్క యాంగిల్ కూడా ఆటోమేటిక్‌గా 0 అయిపోతుంది. ఓకే. సో వీఆర్1 యొక్క యాంగిల్ అంటే వీఆర్1 యొక్క యాంగిల్ ఏంటిది? టీటా. ఓకే. టీటా కూడా 0 అయిపోయింది. ఆల్ఫా 0 అవ్వడం వల్ల టీటా 0 అయిపోయింది. కాబట్టి U1, వీఆర్1 అంతా కూడా సేమ్ ఎక్స్ యాక్సిస్ లైన్‌లో కోయిన్సైడ్ అయిపోయి వాటర్ ఈ విధంగా ఈ పాయింట్ నుంచి ఈ విధంగా స్ట్రైక్ అయిపోయి మనకు వీఆర్2 రిలేటివ్ వెలాసిటీ బయటికి వెళ్ళిపోతుంది. ఓకే. ఇక్కడ ఇంకో రిమైనింగ్ పాయింట్ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి? V1 ఈక్వల్ టు VW1 అవుతుంది. VF1 ఈక్వల్ టు 0 అవుతుంది. V1 ఈక్వల్ టు VW1 అవుతుంది. VF1 ఈక్వల్ టు 0 అవుతుంది. ఇక మనం రిమైనింగ్ కనుక్కోవాల్సిన పాయింట్స్ ఏంటి? వీఆర్1 ఒకటి కనుక్కోవాలి అంతే. ఓకే. ఇది ఇన్లెట్ వెలాసిటీ యాంగిల్. అవుట్లెట్ వెలాసిటీ యాంగిల్‌లో ఇక్కడ మనకు ఇది అవుట్లెట్ జెట్ యాంగిల్ ఇచ్చాడు. 25 డిగ్రీస్ తోటి బయటికి వెళ్తుందన్నాడు. కాబట్టి ఇక్కడ పై వాల్యూ ఇచ్చేసాడు 25 డిగ్రీస్. సో బీటా ఇవ్వలేదు. ఓకే. రేడియల్‌లో నార్మల్ మెన్షన్ చేయలేదు కాబట్టి 2 ట్రయాంగిల్స్ వస్తాయి. సో బీటా యాంగిల్ తోటి వెళ్ళిపోతుంది. తర్వాత దీనికి వీఎఫ్2 ఉంటుంది, వీడబ్ల్యూ2 ఉంటుంది, యూ2 ఉంటుంది. సో ఇవన్నీ కూడా మనం కనుక్కోవాలి. ఓకే. కనుక్కోవాల్సింది అంటే మనకు అది అవసరమైతేనే కనుక్కోవాలి. అవసరం లేకుండా కనుక్కోవడం అంటే టైం వేస్ట్ ప్రాసెస్. సో అవసరం ఉందా లేదా అనేది తెలుసుకోవాలంటే మనకు అడిగిన క్వెషన్ ఏంటి? ఆస్క్డ్ టు కాలిక్యులేట్ రిజల్టెంట్ ఫోర్స్ అన్నాడు.
సో రిజల్టెంట్ ఫోర్స్ ఫార్ములా ఏంటి? రిజల్టెంట్ ఫోర్స్ ఫార్ములా ఏంటి? F ఈక్వల్ టు అండర్ రూట్ ఆఫ్ ఎఫ్ఎక్స్ స్క్వేర్ ప్లస్ ఎఫ్ఐ స్క్వేర్. Fx equal to resultant force F equal to root of Fx square plus Fy square. ఇది రిజల్టెంట్. ఓకే, మనం థర్డ్ సెమ్ లో నేర్చుకున్న ఫార్ములా రిజల్టెంట్. ఓకే, ఫోర్స్ ను రెండు ఎక్స్ డైరెక్షన్ లో వై డైరెక్షన్ రిజల్టెంట్ చేస్తే రిజల్టెంట్ ఏమవుతుందంటే ఈ విధంగా చేస్తాం. సో ఇప్పుడు ఎఫ్ఎక్స్ ఎఫ్ఐ తెలిస్తేనే కదా మనం రిజల్టెంట్ ఫోర్స్ అనుకునేది. ఎక్స్ డైరెక్షన్ లో వై డైరెక్షన్ ఎంత ఫోర్స్ ఉందో తెలిస్తేనే కదా చేసేది. సో ఎక్స్ డైరెక్షన్ వై డైరెక్షన్ తెలుసుకోవాలంటే మనం ఏం చేయాలి? మళ్ళీ ఎఫ్ఎక్స్ ఫార్ములా ఇది రాయాలి. ఓకే, ఫోర్స్ నెక్స్ట్ డైరెక్షన్. ఓకే, ఏంటి? డబ్ల్యూ బై జీ ఏవి స్క్వేర్ కాస్ థీటా ప్లస్ కాస్ బీటా. డబ్ల్యూ బై జీ ఏవి స్క్వేర్ కాస్ థీటా ప్లస్ కాస్ బీటా. ఓకే, ఇది ఎక్స్ డైరెక్షన్ లో ఫోర్స్ ఫార్ములా. నెక్స్ట్ వై డైరెక్షన్ లో ఎఫ్ఐ ఈక్వల్ టు డబ్ల్యూ బై జీ ఏవి స్క్వేర్ సైన్ థీటా మైనస్ సైన్ బీటా. ఎఫ్ఐ ఈక్వల్ టు డబ్ల్యూ బై జీ ఏవి స్క్వేర్ సైన్ థీటా మైనస్ సైన్ బీటా. ఇది వై డైరెక్షన్ లో ఫోర్స్ కాంపోనెంట్. ఈ రెండు కనుక్కున్న తర్వాతనే మనం రిజల్టెంట్ ఫోర్స్ అనేది క్యాలిక్యులేట్ చేయగలం. సో దీన్ని బట్టి అర్థమైంది ఏంటి? మనకు రిజల్టెంట్ ఫోర్స్ అనుకోవాలంటే థీటా వాల్యూ కావాలి, బీటా వాల్యూ కావాలి, ఓకే, వెలాసిటీ కావాలి. డబ్ల్యూ బై జీ మనం చేసుకోవచ్చు, క్యాలిక్యులేట్ చేసుకోవచ్చు. సో ఇవన్నీ మనం కనుక్కోవాలంటే ఫస్ట్ ఏం చేయాలి? గివెన్ డాటా రాయాలి. ఏంటి? డయామీటర్ d is given 20 centimeters, that is converted to 0.2 meters, and velocity v is okay 30 meters per second. From that area of jet a equal to pi by 4 d square. ఇక్కడ v ఇచ్చాడు కాబట్టి మనం d ఇచ్చాడు కాబట్టి ఏరియా కనుక్కుంటాం. pi by 4 d square, pi by 4 into 0.2 whole square, that is 0.03 meter square. సో ఏరియా కనుక్కున్న తర్వాత మనకు ఇచ్చిన కండిషన్ ఏంటి? ఫస్ట్ కండిషన్ when the vane is stationary. వెన్ ద వెన్ ఈజ్ స్టేషనరీ అన్నాడు. ఓకే, స్టేషనరీ వెన్ అన్నాడు కాబట్టి ఓకే, ప్రాబ్లం 5 లో స్టేషనరీ వెన్. ఫస్ట్ వెన్ ద వెన్ ఈజ్ ఫిక్స్డ్. ఫిక్స్డ్ అంటే ఏంది? స్టేషనరీ అన్నట్టు. స్టేషనరీ ఉన్నప్పుడు ఇక్కడ మనకి ఏమైపోతుంది? ఇక్కడ ఇన్లెట్ వెన్ యాంగిల్ 0 కదా. ఇన్లెట్ వెన్ యాంగిల్ 0 అంటే టీటా 0 అన్నాడు. ఓకే, బీటా 25 అన్నాడు. ఓకే, బీటా 25 డిగ్రీ అన్నాడు. ఇచ్చిన డాటా అది. ఓకే, సో దాన్ని బట్టి మనము డబ్ల్యూ బై జీ స్క్వేర్ డబ్ల్యూ బై జీ ఏవి స్క్వేర్ కాస్ థీటా ప్లస్ కాస్ ఫార్ములా సబ్స్టిట్యూట్ చేస్తుంది. డబ్ల్యూ అంటే ఏంటి? స్పెసిఫిక్ వెయిట్ 9810, జీ 9.81, ఏరియా కనుక్కున్నాం 0.03, వెలాసిటీ ఈస్ గివెన్ 30 meters per second కాబట్టి 30 స్క్వేర్ ఇంటూ కాస్ థీటా. థీటా 0 కదా, 0 బీటా 25 degrees. ఓకే, సో ఇదంతా కూడా మీరు డివైడెడ్ బై చేసేసి మల్టిప్లికేషన్ చేసేసి అడిషన్ చేసేసి కాస్ ఫార్ములాస్ సబ్స్టిట్యూట్ చేసేసి చేస్తే 51.470 కిలో న్యూటన్స్ వస్తుంది. ఓకే, చాలా జాగ్రత్త క్యాలిక్యులేట్ చేయాలి. డబ్ల్యూ బై జీ సపరేట్గా చేసి పెట్టుకోవాలి. ఏవి స్క్వేర్ సపరేట్గా క్యాలిక్యులేట్ చేసి పెట్టుకోవాలి. బ్రాకెట్లో ఉన్న కాస్ థీటా ప్లస్ కాస్ బీటా సపరేట్గా చేసి పెట్టుకోవాలి. అంతా ఒకటేసారి చేస్తే కన్ఫ్యూజ్ అయ్యే వాళ్ళు కన్ఫ్యూజ్ అవుతుంది, ఆన్సర్ తప్పు వచ్చే అవకాశం ఉంటుంది. ఓకే, అంతా ఒకటిసారి చేయాలి అంటే సీక్వెన్షియల్ ఫార్మాట్ కరెక్ట్గా చేసుకోవాలి. కరెక్ట్గా చూసి పెట్టుకొని చేస్తే ఆన్సర్ కరెక్ట్ వస్తుంది. ఓకే, బ్రాకెట్ పెట్టుకోవడం, మల్టిప్లికేషన్ పెట్టుకోవడం, డివైడెడ్ పెట్టుకోవడం తప్పు చేశారనుకోండి పోతుంది, సిమెట్రిసిటీ పోతుంది, ఆన్సర్ రాంగ్ అయిపోతుంది. కాబట్టి దానికి సపరేట్గా చేసి నోట్బుక్లో సపరేట్గా రాసుకొని మల్టిప్లై చేసేస్తే ఆన్సర్ ఈజీగా వస్తుంది. అంటే ఏంటి? డబ్ల్యూ బై జీ 9810/9.81 సపరేట్గా డివైడెడ్ చేసి పక్క పెట్టుకోండి. 0.03 into 30 స్క్వేర్ సపరేట్ చేసి పక్క పెట్టుకోండి. కాస్ థీటా ప్లస్ కాస్ 0 ప్లస్ కాస్ థీటా సపరేట్గా చేసి పక్క పెట్టుకొని మూడింటిని మల్టిప్లై చేయండి. మూడింటిని మల్టిప్లై చేస్తే కరెక్ట్ వస్తుంది ఆన్సర్. అలా కాకుండా వేరుగా చేశారనుకోండి తప్పు అవుతుంది. ఓకే, సో ఆ విధంగా ఎఫ్ఎక్స్ మనం కనుక్కుంటాం. తర్వాత నెక్స్ట్ ఏం కనుక్కుంటాడు? రిజల్టెంట్ ఫోర్స్ కనుక్కోవాలంటే ఎఫ్ఎక్స్ కావాలి, ఎఫ్ఐ కావాలి. సో ఎఫ్ఐ కనుక్కోవాలంటే ఏంది? ఫార్ములా సేమ్ ఫార్ములా. ఎఫ్ఐ ఈక్వల్ టు డబ్ల్యూ బై జీ ఏవి స్క్వేర్ సైన్ థీటా మైనస్ సైన్ బీటా. అంటే ఎఫ్ఐ అంటే ఏంది? ఫోర్స్ ఇన్ వై డైరెక్షన్. ఓకే, ఫోర్స్ ఇన్ వై డైరెక్షన్. వై డైరెక్షన్ అంటే ఇది. ఓకే, సో ఇది ఎక్స్ డైరెక్షన్, ఇది వై డైరెక్షన్. ఓకే, ఇక్కడ మనకి ఇక్కడ చూసాం కదా, చూసాం ఇది. ఓకే, ఇది ఎక్స్ డైరెక్షన్ లో అంటే v/2 u2, వై డైరెక్షన్ లో అంటే vf2. ఓకే, సో u/2 ప్లస్ v/2 అని కనుక్కుంటున్నాము, vf2 కూడా కనుక్కుంటున్నాము.
ఓకే. సో, VW ఎక్స్ డైరెక్షన్‌లో అంటే UW ప్లస్ VW అనుకున్నాం. దట్ ఈస్ 51.470. సో, Y డైరెక్షన్‌లో అనేది VF2 అనుకోవాలి. సో, VF2 ఈక్వల్ టు W/G AY స్క్వేర్ sin θ మైనస్ sin β అంతే. ఓకే. Y డైరెక్షన్ మనకొచ్చేది ఇది కావాలంటే ఇది సైన్ యాంగిల్సే కదా! సో, సైన్ యాంగిల్స్ ఇక్కడ మనకు ఓకే. sin θలో మనకు ఇది Y డైరెక్షన్‌లో వాల్యూస్ వస్తాయి. ఓకే. అది ఎదురు వాల్యూస్. Y డైరెక్షన్ అనేది ఎదురు వాల్యూస్ వస్తాయి. కర్ణం తెలుసు, ఆసన భుజం తెలుసు. ఎదురు భుజం కనుక్కోవాలంటే ఈ ఈ ఈ ఈ sin θ ఈక్వేషన్ యూజ్ చేయాలి. ఏంటి W/G AV స్క్వేర్ sin θ మైనస్ sin β. θ వాల్యూ తెలుసు 0, β వాల్యూ తెలుసు 25 డిగ్రీస్. ఓకే. సో, దాన్ని ఇవన్నీ కూడా సబ్స్టిట్యూట్ చేసేసి మళ్ళీ మల్టిప్లికేషన్ పర్ఫెక్ట్‌గా జాగ్రత్తగా చేస్తే మనకు ఆన్సర్ ఎంతొస్తుంది? -11.410 వస్తది. -11.410 వస్తది. మైనస్‌లో వస్తది. F5 మైనస్‌లో రావాలి. కానీ మైనస్‌లో వస్తుందని చెప్పి దాన్ని ఏదో అటు చేసి, ఇటు చేసి పర్సెంట్ చేయడము, సబ్స్టిట్యూషన్ చేయడం అది ఇది చేయడం చేశారనుకోండి తప్పైపోతది. సో, మైనస్ వచ్చినా కూడా మైనస్‌లోనే పెట్టుకోవాలి. ఎందుకు? డ్యూ డ్యూ టు ద ఫోర్స్ యాక్టింగ్ డౌన్‌వర్డ్. ఏదైతే ఫోర్స్ ఉందో మనకు ఆహ్, చెట్టు నుంచి బయటికెళ్ళి స్ట్రైక్ అయిపోయి కరువు మీద పడి స్ట్రైక్ అయిపోయిన వాటరు దాని యొక్క ఫోర్స్ రివర్స్ డైరెక్షన్‌లో పోతుందనమాట. మనకు హారిజాంటల్‌గా వచ్చిన వాటరు నిజంగా ఓకే. ఈ హారిజాంటల్‌గా స్ట్రైక్ అయిన వాటరు వర్టికల్ డైరెక్షన్‌లో పోయేది డౌన్‌వర్డ్ డైరెక్షన్‌లో పోతుంది. డౌన్‌వర్డ్ డైరెక్షన్‌లో పడిపోతుందనమాట. ఇట్లా దువ్వె కింద పడుతుంది. సో, ఆ విధంగా పడిపోవడం వల్ల మనకు ఇటువంటి ఎఫెక్ట్ అనేది ఏర్పడుతుంది. అంటే హారిజాంటల్ డైరెక్షన్‌లో పోయే వాటర్ యొక్క ఫోర్స్ కరెక్టే ఉంది. కానీ వర్టికల్ డైరెక్షన్‌లో పోయే ఫోర్స్ మాత్రం రివర్స్ డైరెక్షన్‌లో ఫ్లో అవుతుంది. ఓకే. వాటర్ అనేది డైరెక్షన్‌లో అవుతుంది. సో, మనకు అది కనుక్కోవచ్చు. ఓకే. సో, అది కనుక్కోవడంలో ప్రాబ్లమ్ లేదు. కాకపోతే మనం కనుక్కోమన్నది ఏంటి రిజల్టెంట్ ఫోర్స్ ఎంత అన్నాడు. ఒకటేమో హారిజాంటల్ డైరెక్షన్ పోతుంది. ఒకటేమో నెగెటివ్ డైరెక్షన్ పోతుంది. సో, టోటల్ యొక్క రిజల్టెంట్ ఫోర్స్ కనుక్కోవాలంటే ఈ ఫార్ములా వాడాలి. ఏంటి F ఈక్వల్ టు అండర్ రూట్ ఆఫ్ Fx స్క్వేర్ ప్లస్ Fy స్క్వేర్. దట్ ఈస్ సో, మనం Fx కనుక్కున్నాము 51.470 కిలోన్యూటన్స్. Fy -11.410 కిలోన్యూటన్స్. సో, రెండింటిని కూడా స్క్వేర్ చేసేసి అడిషన్ చేసేసి అండర్ రూట్ చేసేస్తే మనకు ఆన్సర్ ఎంత వస్తుంది? 52.719 కిలోన్యూటన్. 52.719 కిలోన్యూటన్స్ వస్తుంది. ఇక్కడ మైనస్ ఉంది కాబట్టి స్క్వేర్ చేస్తున్నాం కాబట్టి పాజిటివ్ అయిపోద్ది ఆటోమేటిక్. కాబట్టి ఆన్సర్ 52.719 కిలోన్యూటన్ వస్తుంది. ఓకే. స్క్వేర్ చేయాలి. ఇది స్క్వేర్ చేసేసి రెండింటిని ప్లస్ చేసి వాటిని అండర్ రూట్‌లో పెట్టేసి చేస్తే ఆన్సర్ ఫోర్స్ రిజల్టెంట్ ఫోర్స్ వస్తుంది. సో, రిజల్టెంట్ ఫోర్స్ అంటే ఇది ఇక్కడ 52.79 కిలోన్యూటన్స్. ఓకే. ఏంటి రిజల్టెంట్ ఫోర్స్? ఓకే. వెన్ ద జెట్ ఆఫ్ వాటర్ స్ట్రైకింగ్ ఎట్ వన్ ఎండ్ ఆఫ్ ద టిప్ విత్ జీరో ఇనిషియల్ వెలాసిటీ జెట్ యాంగిల్ స్ట్రైక్ చేస్తే కర్వ్డ్ ప్లేట్ మీద పడే ఫోర్స్ ఎంత అంటే 52.7 దీని మీద పడే ఫోర్స్ రిజల్టెంట్ ఫోర్స్ ఇటు ఎక్స్ డైరెక్షన్‌లో ఇటు వై డైరెక్షన్‌లో మొత్తానికి దీని మీద పడే ఫోర్స్ ఎంత అంటే 52.719 కిలోన్యూటన్స్. ఓకే. అంత ఫోర్స్ పడుతుంది. పడియడం వల్ల మనకు తర్వాత వర్క్ డన్ జరుగుతుంది. పవర్ అనేది డెవలప్ అవుతుంది. అదంతా మనకు తర్వాత చేయాల్సిందుంది. కానీ మనకు అదంతా అడగలేడు. జస్ట్ రిజల్టెంట్ ఫోర్స్, క్యుములేటివ్ ఎఫర్ట్, క్యుములేటివ్ ఎఫెక్ట్ ఆన్ ది కర్వ్డ్ ప్లేన్ బై ది జెట్ అనేది కనుక్కున్నామండి అంతే. సో, ఇది డిఫరెంట్ కాన్సెప్ట్ కాబట్టి ఇక్కడి వరకు ఇది చేయడం ఇంపార్టెంట్. తర్వాత ఇవి రిమైనింగ్ కనుక్కోమంటే వర్క్ డన్, పవర్, ఎఫిషియన్సీ అవన్నీ కూడా కనుక్కోమంటే అది ఇంకా పెద్ద ప్రాబ్లమ్ అవుతుంది. సో, అదంతా మనకు డిప్లొమా లెవెల్‌లో లేదు కాబట్టి ఇది ఒక్కటి కనుక్కోండి సరిపోతుంది. ఓకే. సో, నెక్స్ట్ సెకండ్ కాన్సెప్ట్ ఏంటి? ఫోర్స్ ఇన్ ఓకే. సో, నెక్స్ట్ ఇది అయిపోయిన తర్వాత నెక్స్ట్ పాయింట్ P కాలిక్యులేటింగ్ పాయింట్ P వెన్ ది వెయిన్ ఈస్ మూవింగ్. సో, వెయిన్ మూవ్ అయినప్పుడు కనుక్కోమన్నాడు. వెయిన్ ఎంత వెలాసిటీతో మూవ్ అవుతుంది? 15 మీటర్స్ పర్ సెకండ్ వెలాసిటీ తోటి మూవ్ అవుతుంది. సో, మూవ్ అయినప్పుడు మనం ఏం కనుక్కోమన్నాడు? సేమ్ రిజల్టెంట్ ఫోర్స్ కనుక్కోమన్నాడు. అప్పుడు V1 = 30, U1 = 15 మీటర్స్ పర్ సెకండ్, θ = 0 డిగ్రీ, φ = 25 డిగ్రీ. φ = 25 డిగ్రీ ఎలా అయింది? సిన్స్ ద జెట్ ఎంటర్స్ ఇన్ ద సేమ్ డైరెక్షన్ ఆఫ్ వెయిన్ ద ఇన్లెట్ వెలాసిటీ ట్రయాంగిల్ ఈస్ స్ట్రెయిట్ లైన్. ఓకే. ఇన్లెట్ వెలాసిటీ ట్రయాంగిల్ సేమ్ ఉంది కాబట్టి ఇక్కడ ఇన్లెట్ వెలాసిటీ ట్రయాంగిల్ స్ట్రెయిట్ లైన్‌లో ఉంది కాబట్టి మనకేమవుతుంది అప్పుడు VR1 = V1 - U1 అవుతుంది. ఓకే. VR1 ఇది V1 - U1 చేస్తే VR1 వస్తుంది. ఓకే. సో, దాని నుంచి VR1 ఎంత వస్తుంది? 30 - 5 15 మీటర్స్ పర్ సెకండ్. VW1 = V1 30 మీటర్స్ పర్ సెకండ్. VR2 = VR1 కాబట్టి 15 మీటర్స్ పర్ సెకండ్ అవుతుంది. VR1 అనుకుంటే VR2 అనుకున్నట్టే. V1 ఇచ్చింది కాబట్టి VW1 కూడా తీసుకున్నట్టే. ఎందుకు θ 0 ఇచ్చి స్ట్రెయిట్ లైన్‌లో ఉంది కాబట్టి. ఓకే. తర్వాత ఫ్రమ్ ద అవుట్‌సైడ్ వెలాసిటీ ట్రయాంగిల్
VW2 ఈక్వల్ టు VR2 cos phi మైనస్ U2. ఓకే. సో VR1 ఈక్వల్ టు VR2 కాబట్టి 15 cos phi వాల్యూ 25 డిగ్రీ, U2 15. ఓకే. U2 కూడా 15 వచ్చింది. ఓకే. సో U2 మనకి ఇచ్చాడు కదా, U1 ఇచ్చాడు 15 మీటర్స్ పర్ సెకండ్ తోటి, సెకండ్ బిట్ కాదు, సెకండ్ కాన్సెప్ట్, సెకండ్ ప్రాబ్లం. ఓకే. సో 15 ఇస్తే మనకు ఆన్సర్ ఎంత వస్తుంది, 1.4 మీటర్స్ పర్ సెకండ్. ఓకే. తర్వాత ఫోర్స్ ఎగ్జర్టెడ్ బై ది జెట్ ఇన్ ఎక్స్ డైరెక్షన్. సో VW2 కనుక్కున్న తర్వాత మనం రిజల్టెంట్ ఫోర్స్ కనుక్కోవాలంటే ఎఫ్ఎక్స్ కనుక్కోవాలి, ఎఫ్ఐ కనుక్కోవాలి. ఎఫ్ఎక్స్ ఫార్ములా అంటే సేమ్ W/G AVR1 VW1 మైనస్ VW2. ఓకే. సో ఇక్కడ అవుట్లెట్ వెలాసిటీ ట్రాకింగ్ వచ్చేసరికి ఇది ఫార్ములా మారుతుంది, దానికి దీనికి తేడా ఉంటుంది. ఓకే. ఏంటిది, W/G AVR1 ఇంటూ VW1 మైనస్ VW2. ఓకే. సో ఇక్కడ VR1 VW1 VW2 అని అనుకున్నాం కాబట్టి డైరెక్ట్గా సబ్స్టిట్యూషన్ చేసేస్తే సరిపోతుంది. సబ్స్టిట్యూషన్ చేసి క్యాలిక్యులేషన్ చేయడం ఇంపార్టెంట్. ఓకే. ఆ క్యాలిక్యులేషన్ చేసి కరెక్ట్ చేస్తే వస్తుంది. నెక్స్ట్ ఫోర్స్ ఇన్ వై డైరెక్షన్ W/G AVR1 VF1 మైనస్ VW2. ఓకే. ఇవి కూడా దాదాపుగా అన్ని తెలుసు కాబట్టి డైరెక్ట్గా సబ్స్టిట్యూట్ చేస్తే ఇది కూడా -2.853 కిలో న్యూటన్స్ వస్తుంది. ఓకే. -2.85 కిలో న్యూటన్స్ వస్తుంది. ఓకే. సో తర్వాత రిజల్టెంట్ ఫోర్స్ ఈక్వల్ టు WX2 ప్లస్ FI2 14.41 కిలో న్యూటన్స్ వస్తుంది. ఓకే. సో ఇది ఫైనల్ ఆన్సర్. సో FI ఈక్వల్ టు -2. ఇది కూడా ప్లేట్ మోయేటప్పుడు కూడా ఫోర్స్ డౌన్వర్డ్స్ అవుతుంది, కానీ మీరు టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. దాన్ని స్క్వేర్ చేస్తే రిజల్టెంట్ ఫోర్స్లో మల్టిప్లై అయిపోయి ప్లస్ అయిపోతుంది, ఆన్సర్ కరెక్ట్ వస్తుంది. దట్ ఈస్ 14.41 కిలో న్యూటన్స్ అనేది వస్తుంది. ఓకే. ప్లేట్ మూవ్ అయ్యేటప్పుడు దాని మీద కంబైన్డ్ ఎఫెక్ట్ 14.41. ప్లేట్ కదలకుండా స్థిరంగా ఉన్నప్పుడు ఎంత వచ్చింది,